విశాఖ ఉక్కు కర్మాగారం 4 సంవత్సరాల కిందటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం 100% అమ్మేస్తాం మూసేస్తాం అని చెప్పారనమాట. కానీ ఆంధ్రలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఒక్కవాని దీక్షతోనే ఆఖరి జీతాలు రాకపోయినా సరే, కడుపు గడవకపోయినా సరే పోరాటంలో నిలబడ్డాం. ఈ పోరాటానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం మేము వేల కోట్ల రూపాయలు ఇస్తామని ప్రాపగండా చేస్తారన్నమాట. ఈ వేల కోట్ల రూపాయలన్నీ 2014లో మీరు ఏదైతే ప్రైవేటీకరణ చేస్తారో నిర్ణయం చేశారో కేబినెట్ లోని 21 జనవరి 23వ తారీఖున, ఆ రోజు నుంచి వచ్చిన నష్టాలు అనమాట. మీరు ఒక్కసారి కళ్ళు తెరిస్తే మీరు ఆ ప్రకటన చేయకపోతే దీనికి నష్టాలు రావు. దీనికి గనులు ఇస్తామని చెప్పారు 2014లో. ప్రధానమంత్రి గారు ఇవాళ మీడియా ముందు పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయిస్తామని చెప్పేసి. కేటాయించలేదు, దీన్ని నమ్ముతామని నిర్ణయం చేశారు. భద్రావతి స్టీల్ ప్లాంట్ 40 సంవత్సరాల నుంచి నష్టాలు వస్తుంది. దానికి 10,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చారనమాట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 10,000 కోట్ల రూపాయలు పాత బాకీలు తీరుస్తున్నారనమాట. వాళ్ళు మేము వడ్డీలు రద్దు చేయండి అని చెప్పేసి ప్రధానమంత్రి గారి గతంలో వాజ్పేయి గారు 1,300 కోట్ల రూపాయలు వడ్డీని రాయితీ ఇచ్చారనమాట. ఆ వడ్డీ రాయితీ చేసి గనులు ఇవ్వు, లేదంటే సెయిల్లో విలీనం చేయమన్నారు. వాళ్ళు మన ఏదైతే ఐరన్ ప్లాంట్లు మొత్తం సేలంలో విత్డ్రా అయ్యారు దీపం నుంచి అనమాట. భద్రావతి, ఇస్కో, ఇవన్నీ ఆంధ్రులందరూ 4 సంవత్సరాల నుంచి గోల పెడుతుంటే పాత అప్పులు తీర్చుకోవడానికి ఎవరైతే వాళ్ళ యొక్క పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళ రా మెటీరియల్ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ట్రేడర్స్ కు ఉన్నటువంటి బాకీలు స్పేర్ పార్ట్ కి ఆ బాకీలు వసూలు చేసుకోవడానికి మీరు ప్యాకేజీలు ఇచ్చారు తప్పించి స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకి మీరు ప్యాకేజ్ కాదని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇవాళ ఆంధ్రుల యొక్క పోరాటానికి నిలబడే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తల ఉంచింది. మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని జాతికి అంకితం చేసి సెయిల్లో విలీనం చేసే వరకు కూడా మా పోరాటాలు సాగుతాయి. వాళ్ళు జాతికి అంకితం చేయమనండి. మన ప్రధానమంత్రి గారు ఎందుకు రారు? భారతదేశంలో అన్ని పరిశ్రమలకు వెళ్ళారు, విశాఖ పరిశ్రమకు ఎందుకు రాలేదు? 2015లో వస్తాయని చెప్పేసి. ఇవాళైనా సరే ప్రధానమంత్రి వాళ్ళ సెంటిమెంట్ అని చెప్పారనమాట. ఆంధ్రుల యొక్క పోరాటం అనేది తలొగ్గారు. ప్రధానమంత్రి గారు మీరు స్వయంగా రండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విజిట్ చేయండి, విజిట్ చేసి జాతికి అంకితం చేయండి, దీనికి మైన్స్ కేటాయించండి, లేదంటే సైడ్లో విలీనం చేయండి. ఆ ప్రకటన వచ్చే వరకు కూడా ఆంధ్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా మేము పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంలో ఇవాళ మంత్రి గారికి మేము స్వయంగా తెలియజేస్తున్నాం. ఇవాళ మాకున్నటువంటి వేతనాలు అయితేనేమి దీనికి మైన్స్ కానీ సైడ్లో కానీ మీరు విలీనం చేస్తా ఉన్నారు. మేము ఆహ్వానిస్తున్నాం ఈ ప్యాకేజీని. ఈ ప్యాకేజీని అది ఎవరికి ఉపయోగపడుతుంది, పెట్టుబడిదారులకు ఉపయోగపడుతుందా, స్టీల్ ప్లాంట్కి ఉపయోగపడుతుందా అనేది వచ్చే రోజుల్లో, వచ్చే 2 నెలల కాలంలో తెలుస్తుంది అనమాట. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. మీరు చేసినటువంటి స్టీల్ ప్లాంట్ ని విజిట్ చేసి మొట్టమొదటిగా ఇవాళ ఉన్నటువంటి కుమారస్వామి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది ఆంధ్రుల ఆత్మగౌరవం, దీన్ని ప్రైవేట్ చేయం, సెయిల్లో విలీనం చేయడం, దీన్ని స్ట్రెంథన్ చేస్తా ఉన్నారు. చెయ్యండి, మేము స్వాగతిస్తున్నాం మిమ్మల్ని. మీకు అన్ని విధాలా కూడా స్టీల్ ప్లాంట్ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అభ్యర్థిస్తున్నాం. అదే ప్రధానమంత్రి గారి చేత ప్రకటిస్తారని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని చెప్పి నేటికి 1449 రోజులుగా నిరాహార దీక్ష జరుగుతుంది. విశాఖపట్నానికి 2వసారి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు ఇవాళ విశాఖపట్నానికి వచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శనకు వచ్చారు. గతంలో 6 నెలల క్రితం ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శన చేసి ఈ ప్లాంట్ చాలా బాగుంది, మంచి ప్లాంట్, ఆసియాలోనే మంచి కంపెనీ, ఈ కంపెనీని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడం కోసం ప్రధానమంత్రి గారితో నేను మాట్లాడతాను, నేను వెళ్ళిన అనతి కాలంలోనే వారం రోజుల్లోనే పూర్తి స్థాయి ఉత్పత్తి దిశగా నేను నడిపిస్తానని చెప్పి వెళ్ళడం జరిగింది. ఆయన వెళ్ళిన దగ్గర నుంచి అనేక ఇబ్బందులు కలుగజేస్తూ గత 2021 నుంచి ఏదైతే వివక్షత చూపుతూ కేంద్ర ప్రభుత్వం ఈ ప్లాంట్ ని మట్టు పెట్టాలి, ఎవరికన్నా కట్టుబెట్టాలని ప్రయత్నం చేస్తుందో అదానికి అంబానీకో వివక్షతతో పూర్తిగా ఉత్పత్తిని నిలిపేసి నష్టాల దిశగా నెట్టేసింది. ఈ 4 సంవత్సరాలుగా లాభాలు ఉన్న కంపెనీని నష్టాలకు నెట్టడమే కాకుండా ఈ కంపెనీ పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ ఈ రోజు ఒక ప్యాకేజ్ అనేది ప్రకటించారు. ఆ ప్యాకేజీని 11,440 కోట్లని స్వాగతిస్తున్నాం. విశాఖపట్నానికి వచ్చినటువంటి కేంద్ర మంత్రిని ఆయన పర్యటన కూడా స్వాగతిస్తున్నాం పోరాట కమిటీ తరఫున. కానీ మీరు ఢిల్లీలో ఇచ్చిన హామీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఒక్కటి కూడా అమలు జరగట్ల.
విధ్వంసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఒక పక్కనే 750 మంది కార్మికులు రిజైన్ చేసి పట్ట చేతి పట్టుకుని బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్టులు వర్క్లు అయిపోయాయని చెప్పి వాళ్ళని బయట పంపించడం జరిగింది.